महात्मा ज्योतिराव फुले, अमर रहे 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 महात्मा ज्योतिराव फुले, अमर रहे। जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जय भीम। वर्धिल्लाली बहुजन समाज पार्टी, वर्धिल्लाली बहुजन समाज पार्टी, वर्धिल्लाली बहुजन समाज पार्टी, वर्धिल्लाली बंदर गौतम कुमार गारी नायकत्వం, वर्धिल्लाली बंदर गौतम कुमार गारी नायकत्వం, वर्धिल्लाली बंदर गौतम कुमार गारी नायकत्వం। जय भीम, जय भीम, जय भीम, जय भीम। నిజంగా నేడు మన దేశంలో జ్ఞాన జ్యోతులు ప్రబోధించినటువంటి రోజుగా మనం ఈరోజు మనం తీసుకోవచ్చు. ఎందుకంటే జ్యోతిరావు ఫులే గారు చేసినటువంటి చారిత్రకమైనటువంటి సంస్కరణలు విద్యకి ఇలా అనేక సామాజిక న్యాయంతో చేసినటువంటి ఎన్నో ఘట్టాలు కోకొలలు మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆయన చరిత్రలో మనం చూస్తే ఒక మిత్రుడి ఆహ్వానం మేరకు, బ్రాహ్మణ మిత్రుడి ఆహ్వానం మేరకు ఆయన ఒక వివాహానికి హాజరవుతాడు. హాజరైన క్రమంలో నవదంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి ఆయన ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వాదులు అడ్డుకొని, నువ్వు ఒక శూద్రుడివి, ఈ వివాహానికి వచ్చేటటువంటి అర్హత నీకు లేదు, పైపెచ్చు నువ్వు నవదంపతులు ఆశీర్వదించడానికి వస్తున్నావు, ఏం నువ్వు వెళ్ళు అనేసి అక్కడి నుంచి ఘోరంగా అవమానింపబడి ఆయన అక్కడి నుంచి నెట్టివేయబడతారనమాట. తన మిత్రుడు చెప్తానప్పుడు ఎవరు ఆగరు, అక్కడ నెట్టివేయబడి ఆ ఘోర అవమానానికి ఎంతో చింతాక్రాంతుడయ్యి ఆయన ఒక చెరువు దగ్గర చెట్టు కింద కూర్చొని గట్టు మీద ఎంతో దుఃఖిస్తా అంటాడు, బాధపడుతుంటాడు. ఏంటిది? అరే నేను మంచి బట్టలు వేసుకున్నాను, తలపాగా పెట్టుకున్నాను, నేను ఒక పూల వ్యాపారస్తుని, నా జోబులో కొంత ధనం ఉంది, ఇంత మర్యాదపూర్వకంగా నేను కుటుంబంలో నుంచి వచ్చాను, నేను నడుస్తున్నాను, కానీ నాకు ఇంత ఘోర అవమానం జరగడానికి గల కారణాలేంటి, వీటి మూలాలేంటి అని ఆలోచిస్తూ ఉంటే అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ వ్యవసాయ పొలాల్లో ఒక అబ్బాయి, ఒక దళిత యువకుడు మూతికి ముంత కట్టుకొని, వెనకాల ముట్టికి చీపుర్లు కట్టుకొని, కేరింతలు వేసుకుంటూ కొన్ని జీవాలను వాటిని కోరుకుంటూ కేరింతలు వేసుకొని ఆనందంగా వెళుతూ ఉంటాడు. అప్పుడు ఆయన చూసి, అరే నాకు ఈ అవమానం జరిగింది, నేను బాధపడుతున్నా, మదన పడుతున్నా, ఈ ఘోర అవమానానికి నేను కన్నీటి పర్వతం అవుతున్నా, కానీ ఆ దళిత యువకుడు ఏమి బాధ లేదు, ఆ అబ్బాయి బానిసత్వంలో ఉన్నాడు, దుర్బల బానిసత్వంలో ఉన్నాడు, కానీ ఆ అబ్బాయి ఎక్కడా కానీ బాధపడలేదు, విచారించలేదు, దీనికి అంతటికీ మూలం ఏంటి అని ఆయన పదునైన ఆలోచన అక్కడ మొదలు పెడతారు. అప్పుడు మొదలు పెట్టినప్పుడు ఆయనకి అవగతమైనటువంటి విషయం ఏంట్రా అంటే చదువు లేక, ఈ నిమ్న ఉత్పత్తి జాతులకు చదువు లేక. చదువు అనేది జ్ఞానాన్ని ఇస్తుంది, జ్ఞానం అనేది చైతన్యాన్ని ఇస్తుంది, చైతన్యం అనేది ఐక్యతనిస్తుంది, ఐక్యత అనేది శ్రమనిస్తుంది, శ్రమించడం వల్ల ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాల వల్ల ఈ ఉత్పత్తి నిమ్న జాతులంతా అభివృద్ధి పదం వైపు సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్తాయి కదా. ఇది కేవలం చదువు యొక్క స్పృహ లేకపోవడము, దీనికి ఈ అన్ని అనర్థాలకి చదువు లేకపోవడమే అని చెప్పి ఆయన ఈ యొక్క విషయాన్ని ఆయన పదునైన ఆలోచనతో గమనించుకోవడం జరుగుతుంది. అలా ఆయన అప్పుడు మహిళలకు కానీ, మన దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అంటే అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలా లేవు, కానీ ఆదివాసులు మూలవాసులైనటువంటి వారికి చదువు చెప్పడంలో కానీ, వీరి యొక్క సతీమణి సావిత్రిబాయి ఫులే గారు కూడా మహిళలకి, అంటే అందరి మహిళలకి యాక్చువల్గా ఆ కాలంలో మహిళలు చదువుకోకూడదు, శూద్రులు కూడా చదువుకోకూడదు, దానికి వ్యతిరేకంగా ఎన్నో చారిత్రక సంస్కరణలు చేసి దేశానికి నిజంగా జ్ఞాన జ్యోతులను వెలిగించారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఇంత చైతన్యవంతంగా నడుస్తున్నామంటే మూల కారణము ఈ మహాపురుషులే అని మనం చెప్పుకోవచ్చు. జై భీమ్, జై భారత్.